అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, మన ఇంట్లో మన అమ్మమ్మ లేక ఎవరైనా పెద్దవాళ్ళు మనతో ఈ కథ గురించి చెప్పే ఉంటారు. ఒక కట్టెలు కొట్టేవాడు ఒక చెట్టు దగ్గర కట్టెలు కొడుతుండగా వాడి గొడ్డలి జారి కింద పడింది. వెంటనే వాడికి ఒక నీటి దేవత ప్రత్యక్షమయ్యి బంగారు గొడ్డలి తెచ్చిస్తుంది. మరి ఇదే కథని మన అమ్మమ్మ కథల్లో ఇంకొక రూపంలో ఈ కథలో నీతేంటి అని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? అనగనగా ఒక ఊరిలో సుజాత, సునీత అని ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్ళు. సుజాతకి చాలా కోపం ఎక్కువ, పొగరు కూడా, అసలు ఎవ్వరి మాట వినేది కాదు. సునీత చాలా మంచమ్మాయి. సుజాత సునీతకి అన్ని పనులు అప్పచెప్పేది, కానీ సునీత ఎప్పుడూ నేను చెయ్యను అని చెప్పేది కాదు. ఎంతో స్నేహంతో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు సుజాత సునీతని దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెమ్మని పంపించింది. సునీత సరే అని వెండి బిందె పట్టుకుని బావి దగ్గరకు వెళ్ళింది. అయితే అనుకోకుండా ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది. పైగా ఆ బిందెమో సుజాతది. ఆమెకు అసలే కోపం ఎక్కువ, అందులో ఎంత గొడవ చేస్తుందో అని భయపడి అలా అని లోతుగా ఉన్న బావిలోకి దిగలేక అక్కడే కూర్చుని ఏడవసాగింది. అప్పుడు ఆ బావిలోంచి గంగాదేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకుని ఉంది. ఇదే నా నీ బంగారు బిందె అని అడిగింది. వెంటనే సునీత కాదు అని చెప్పింది. గంగాదేవి ఈసారి ఇత్తడి బిందెతో ప్రత్యక్షమైంది. ఇలా చూడు, ఈ ఇత్తడి బింది నీదే కదూ అని అడిగింది. కాదు అని నిజాయితీగా సమాధానమిచ్చింది సునీత. మళ్ళీ ఆ గంగాదేవి ఈసారి వెండి బిందెతో తిరిగి రాగానే సునీత అదే అదే ఆ బిందె నాదే అంటూ సమాధానమిచ్చింది. ఆ దేవత సునీత మనసు తెలుసుకుని చాలా సంతోషపడింది. ఈ 3 బిందెలు నువ్వే తీసుకో, నువ్వు చాలా మంచి అమ్మాయివి అని చెప్పింది. వెంటనే సంతోషంతో సునీత ఆ 3 బిందెలు తీసుకుని ఊరిలోకి వచ్చింది. ఇదంతా చూసిన సుజాత ఈ బిందెలెక్కడివి అని అడిగింది. నాకు బావిలో ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఇవి ఇచ్చింది అని చెప్పింది అని చెప్తూ ఇదిగో నీ వెండి బిందె అని ఇచ్చేసింది. వెంటనే సుజాతకి కోపం వచ్చి అత్యాశ ఎక్కువయ్యి సునీత చెప్తున్నా వినిపించుకోకుండా ఈ వెండి బిందె ఎవరికి కావాలి అని బావి దగ్గరికి వెళ్ళింది. బిందెల కోసం కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి పడేసింది. వెంటనే గంగాదేవి ఆమె బిందెనే తీసుకుని ప్రత్యక్షమైంది. ఈ బిందె నీదే కదూ అని అడిగింది. ఊహు కాదు అని బదులిచ్చింది సుజాత. అయితే ఇది నీదేనా అన్నది గంగాదేవి వెండి బిందెను తెచ్చి. మళ్ళీ కాదు అంది సుజాత. వెంటనే బంగారు బిందెతో గంగాదేవి మళ్ళీ ప్రత్యక్షమైంది. దాంతో సంతోషంతో అది నాదే అంటూ అరిచింది సుజాత. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. నువ్వు చాలా చెడ్డదానివి,
నీకు ఏ బిందె ఇవ్వను పో అంటూ ఆమె మాయమైపోయింది. దాంతో సుజాత బాధపడి బుద్ధి తెచ్చుకుని మంచిదానిలా మారటం మొదలుపెట్టింది. ఆనాటి నుండి దేనికోసం ఎక్కువ ఆశపడకుండా మంచిగా ఉంది. మరి ఈ కథలో నీతి ఏంటి? ఎప్పుడూ అత్యాశకి పోక మనకి ఉన్నదాంతోనే సంతోషంగా ఉంటే ఏ సమస్యలు రావని మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఇక కథ కంచికి, మనమేమో ఇంటికి.